భాగ్యలక్ష్మి గారు, మన నెక్స్ట్ రెసిపీ ఏంటంటారు? బేసన్ అంటే శనగపిండితో అవిసె గింజల లడ్డూలు ఎలా చేద్దాము, మనం భగవంతునికి నివేదన చేద్దాం. ఆ విషయాన్ని మనం ఇప్పుడు ఈ రోజున అందరికీ కూడా పరిచయం చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్. సో కొంచెం లైట్ గా వేయించుకుంటే సరిపోతుందంటారా? అవిసె సరిపోతుంది. గింజలు బాగా వేయించుకోవాలా? బాగా వద్దమ్మా, కొంచెం అంటే ఏంటంటే దానిలో పచ్చిదనం కొంచెం పోతే లడ్డూలో టేస్ట్. ఓకే, ఇందులో నెయ్యి ఏమైనా వేయాలంటారా? నెయ్యి వేసి శనగపిండి వేయిందామా. కొంచెం సరిపోతుంది. ఈ లడ్డు కట్టుకునేటప్పుడు ఎట్లాగా మళ్ళీ చేస్తాం కదా. ఓకే, సో ఈ శనగపిండి మొత్తం వేసేయమంటారా? వేయండి. సో ఈ శనగపిండి కూడా ఆఫ్ చేసేయచ్చు. అయిపోయింది కదా. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదమ్మా. ఈ అవిసె గింజల పౌడర్ ఉంది కదా, ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది మంచిగా వేసేసి అది దీనిలో వేసేద్దాం. వేసేద్దామంటారా? దీన్ని పంచదార వేసి కలుపుకోవాలి. దానికన్నా ముందు మనం డ్రై ఫ్రూట్స్ మరి వేసుకోవాలి కదా. స్వీట్ అంటే ఆ డ్రై ఫ్రూట్స్ ని తప్పనిసరిగా కొంచెం నెయ్యి వేసి వేపుకోవాలి. స్టవ్ ఆన్ చేయాలి డెఫినెట్ గా. కొంచెం నెయ్యి వేయండి. సో ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఏ స్వీట్ చేసుకున్నా కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది కాబట్టి, టేస్టీగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ బౌల్లో ఇక్కడ పెట్టాం, వేసేయాలి. ఇదంతా మిక్స్ అవుతుంది కదా చక్కగానే. ఇప్పుడు పంచదార వేసుకుందాం అమ్మా. అసలు మరి ఏ స్వీట్ కన్నా కావాల్సింది షుగరే కదా. అందువల్ల ఆ తీపి పదార్థానికి ముఖ్యంగా మధురమైనటువంటి ఈ పంచదారని జోడిద్దాం. సరిపడగా వేసుకుంటే చాలంటారా? సరే. ఇలాచీ పౌడర్ ఉంది కదా, మరి ఇలాచీ పౌడర్ కూడా దీనిలో. సో పిండి చల్లారిపోయింది కదండి, ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందామా? తప్పనిసరిగానమ్మా. ఓకే, సో లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఫైనల్ గా కొద్దిగా గార్నిష్ చేసేసి డెఫినెట్ గానమ్మా పెట్టండి చక్కగా.